లివర్ ఇన్ఫెక్షన్ అంటే కాలీయ సంక్రమణ. ఈ లివర్ ఇన్ఫెక్షన్ అనేది కాలేయానికి వైరస్ గాని, బ్యాక్టీరియా గాని, శీలింధ్రాలు లేదా పరంజీవుల సోకడం వల్ల కలిగే వాపు అని అంటారు. కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఆహారాన్ని జీర్ణించడంలో, విష పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపడంలో మరియు శక్తిని నిల్వ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల కాలేయానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ లివర్ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైన రూపంలో అకస్మాత్తుగా రావచ్చు లేదా దీర్ఘకాలంగా అంటే క్రోనిక్ రూపంలో కూడా సంవత్సరం పాటు కొనసాగవచ్చు. కొన్నిసార్లు లక్షణాలు లేకుండానే ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అయితే చికిత్స అలక్ష్యం అయితే లివర్ ఇన్ఫెక్షన్ లేదా లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. అందుకు ప్రారంభ దశలోనే చికిత్స చాలా అవసరం. కాలేయ ఇన్ఫెక్షన్ అంటే లివర్ ఇన్ఫెక్షన్లు ఎన్ని రకాలు? ఒకటి వైరస్ హెపటైటిస్, ఇంకోటి బ్యాక్టీరియల్, ఇంకోటి పరంజీవి ఇన్ఫెక్షన్లు, ఇంకోటి శీలింద్రియ సంక్రమణాలు. అంటే మనం హెపటైటిస్ ఏ అండ్ ఈ సాధారణంగా కొద్ది రోజుల్లో నయమవుతాయి. హెపటైటిస్ బి అండ్ సి దీర్ఘకాలంగా మరియు లివర్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు. ఇకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లో ఏంటంటే లివర్లో గడ్డలు కట్టడం అంటే లివర్ యాబ్సెస్ ఏర్పడేలా చేస్తాయి. ఇకపోతే పరంజీవి ఇన్ఫెక్షన్ అంటే అమీబా వంటి పరంజీవులు కాలేయానికి చేరి వాపు మరియు నష్టాన్ని కలిగిస్తాయి. ఇకపోతే శీలేంద్రియ సంక్రమణాలు అంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో శిలీంధ్రాల వల్ల కూడా కాలేయ సంక్రమణ జరగవచ్చు. అంటే లివర్ ఇన్ఫెక్షన్ కూడా జరగవచ్చు. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ టైంలో కూడా లివర్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. ఇతర కారణాలు ఇతర కారణాల వల్ల లివర్ ఎలా ఇన్ఫెక్టెడ్ అవుతాయంటే అధిక మద్యం సేవించడం, సరిగ్గా తినకపోవడం, కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపించడం, లేదంటే సోకిన రక్తం లేదా శారీరక ద్రవాల ద్వారా వ్యాపించడం, అలాగే అన్‌స్ట్రేంజర్స్‌తో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల కూడా లివర్ ఇన్ఫెక్టెడ్ అవుతది. అలాగే సూదులు పంచుకోవడం అంటే ఇంజెక్షన్స్ గాని, టాటూస్ గాని ఆటిల వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇకపోతే ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు కూడా ముఖ్యంగా హెపటైటిస్ బి వల్ల కూడా ఇన్ఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ లివర్ ఇన్ఫెక్షన్ గల కారణాలు ఏంటంటే హెపటైటిస్ ఏ, బి, సి, డి వైరస్లు ఈ లివర్ ఇన్ఫెక్షన్‌కి ప్రధాన కారణాలు. ఇకపోతే కాలుష్య నీరు లేదా ఆహారం ద్వారా కూడా అంటే పరంజీవుల శరీరంలోకి వెళ్ళి కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని బ్యాక్టీరియా రక్తం ద్వారా కూడా కాలేయానికి చేరి ఇన్ఫెక్షన్ కూడా కలిగిస్తాయి. ఇవి అరుదుగా కనిపించినా తీవ్రమైన పరిస్థితిలో సమస్యగా కూడా మారవచ్చు. ఇకపోతే లివర్ ఇన్ఫెక్టెడ్ అయ్యే లక్షణాలు ఏంటంటే దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి లేదా సిలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం అంటే కామెర్లు, ముదురు రంగు మూత్రం, లేత రంగు మలం, తీవ్రమైన అలసట, ఆకలి తగ్గిపోవడం, వికారంగా ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, కడుపు కుడివైపుని నొప్పి లేదా వాపు లాంటివి, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు ఈ ఒక లక్షణాలు ఈ లివర్ ఇన్ఫెక్షన్‌లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే లివర్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవించే సమస్యలు ఏంటంటే చికిత్స లేకుండా వదిలేస్తే లివర్ అని ఇన్ఫెక్టెడ్ ఎక్కువైపోతుంది. సిరోసిస్ అంటే లివర్‌పై మచ్చలు ఏర్పడటం. ఇకపోతే లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం. లివర్ క్యాన్సర్ అంటే దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్‌లో ప్రమాదం పెరగడం. ఈ ఒక లివర్ ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్స్‌కి
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనల్ అంటే యాంటీబయాటిక్స్ ద్వారా గానీ, వైరల్ హెపటైటిస్ బి అండ్ సి యాంటీవైరల్ మందుల ద్వారా గానీ, కొన్ని రకాల టీకాల ద్వారా గానీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితిలో, తీవ్రమైన పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కూడా చేరి చికిత్స తీసుకునే అవసరం కూడా ఉండొచ్చు. లివర్ ఇన్ఫెక్టెడ్ అయ్యిందని తెలుసుకోవడం అంటే డయాగ్నోసిస్ చేసుకోవడం ఎలా అంటే, ఈ లివర్ ఇన్ఫెక్టెడ్ గుర్తించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్త పరీక్షలు లేదా ఎల్ఎఫ్‌టి అంటే కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఇకపోతే సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ వంటి వాటిల్లో మనకి పూర్తిగా తెలుస్తుంది. ఈ లివర్ ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంటుంది. హెపటైటిస్ ఏ అండ్ బి టీకాలు తీసుకోవడం వల్ల కూడా కొంత సంరక్షణ అనేది మనకుంటుంది. అలాగే సురక్షితమైన సెక్సువల్ సంబంధాలు పాటించడం కూడా చాలా మంచిది. ఇకపోతే ఇన్ ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్ గానీ, సిరంజెస్ గానీ మనం ఎప్పుడు షేర్ చేసుకోకూడదు. అది కూడా చాలా తప్పు. ఇకపోతే శుభ్రమైన నీరు తాగడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా లివర్‌కి ఎలాంటి ఇన్ఫెక్ట్ అనేది జరగదు. అలాగే మద్యం ఏదైతే ఆల్కహాల్ డ్రింకింగ్ ఉందో కూడా అది తగ్గించడం ద్వారా గానీ, పూర్తిగా మానేయడం ద్వారా గానీ చాలా మంచి ఉపయోగం. మంచి ప్రివెన్షన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. మన లివర్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి.